ఏం పేరండి? శ్రీనివాస్ గౌడ్. శ్రీనివాస్ గౌడ్ ఏం చేస్తుంటారు? నేను తాటి చెట్లు ఎక్కుతాను. గౌడ్స్ ఎక్కడ నుంచి? శ్రీనివాస్ నగర్ మానకొండ మండలం. ఎట్లా ఉందండి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది మీ గౌడ్లకు కానీ వీళ్ళకి ఏం చేసిందంటే ఏం చెప్తారు? గౌడ్ల కానీ అది అప్పుడు ఎలక్షన్ల కోసం 6 గ్యారెంటీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి ఎలాంటిది అయితే అమలు చేసినట్టు కనబడతలేదు. ఆ కేసీఆర్ ఇచ్చిన హామీలకు అదనంగా నేను ఇస్తానన్న వరకు ఈ జనాలు ఏం చేశారంటే ఇక 2 సార్లు చూసినాం కదా కేసీఆర్ను, సరే నేను ఇంకా ఎక్కువ అదనంగా ఇస్తా అంటాడు కనుక ఆశ కొద్దీ వేయడం జరిగింది. దానికి డిసెంబర్ 9 సోనియా గాంధీ పుట్టినరోజు నాడే హామీలన్నీ 6 హామీలు అమలు చేస్తామన్నాడు. 6 కాకుండా 6తో 13 ఉన్నాయి. వాస్తవంగా అందరికీ 6 అనే తెలుసు, కానీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 13 హామీలు ఉన్నాయి. 13 హామీలలో ఒకటి ఫ్రీ బస్సు, ఉద్దర వాళ్ళకి పైసలు కట్టినారు లెక్క. 0 బిల్ అన్నారు, అది కూడా అందరికీ రాలేదు. అది కూడా ఉద్దర బిల్లే. రేపు ఎలక్షన్లో తెల్లారు వాళ్ళ పేమెంట్ చేయకపోతే వాళ్ళు ఆటోమేటిక్గా కట్ చేస్తారు. 500 సిలిండర్ దాదాపుగా రాలేదు. ఎన్నో ఆడ 1, 6, 2, 3 వచ్చినాయి అని అంటారు తప్ప, కానీ ఇంతకు ప్రజెంట్ నాకే రాలే. నేను ఇంతకు 2 సిలిండర్లు తీసుకుని ఇదివరకు నాకే 1 కూడా రాలే. ఇక అది ఎవరికి ఇచ్చిండు ఏంది అని ఏమన్నా కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చే ఆలోచన ఉంది ఏందనేది కూడా తెలియదు. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ మార్పు రావాలని తెచ్చుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మరి వచ్చిన మార్పు బాగాలేదంటారు ఎట్లుంది? మార్పు మాకు తెల్లారితేనే కేసీఆర్ దిగిపోయిన తెల్లారి, రేవంత్ రెడ్డి ఎక్కిన తెల్లారే మార్పు తెలిసింది మాకు. ఈ కరెంటు పోవడం కానీ, అది కాళేశ్వరం నుంచి వచ్చే నీళ్లు కానీ, ఇప్పుడు ఇంకొక వారం 10 రోజులు అయితే కరీంనగర్కు మంచినీటి కూడా గోసాయ పరిస్థితి ఉంది. ఇప్పుడు మాకు కూడా ఒక 2-3 తల్లు వస్తే కొన్ని పంటలు 1000 పంటలు పండేటివి ఉండే, ఆ 1000 పంటలు కూడా ఎండిపోయినాయి. ఇప్పుడు ఐకేపీలో ధాన్యం ఉంటే కూడా దాన్ని కొనే పరిస్థితి లేదు. దానికి ధర్నాలు చేసుడైంది. ఇంకా అదనంగా బోనస్, క్వింటాల్కు బోనస్ ఇస్తున్నారు. ఆ బోనస్ కోసం కాకుండా ఇవి ఉన్నాయి కొంటే సరిపోతాయి అయ్యా అన్న తట్టున్నారు ఇప్పుడు జనాలు. కొంతమంది పంటలు ఎండిపోయి ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఇక విధి లేని పరిస్థితుల్లో ఏం చేస్తారు, సప్పో చేసి కొంతమంది కౌలు రైతులు దాదాపుగా 10%, 5% కౌలు రైతులు ఉన్నారు. అందరు అగ్రికల్చర్ చేయలేరు కదా. ఆ చేయే వరకు వాళ్ళకి అర్థం కాక ఏం చేస్తారు, సప్పు చేసి ముచ్చట. ఇప్పుడు రైతు బంధు ఇస్తానే అన్నాడు కేసీఆర్, ఎలక్షన్ల ముందే నేను అమౌంట్ అలా పెట్టినా అన్న వరకు ఏదో ఎలక్షన్ కమిషనర్ నుంచి ఆర్డర్ వచ్చిందని చెప్పి ఆ పెండింగ్ పెట్టారు. అవి ఇంతవరకు ఇవ్వలేదు, పెట్టారు. అవి కూడా అందరికీ రాలే. 3 ఎకరాలు అంటారు, ఆ 3 ఎకరాల వరకు కూడా అందరికీ రాలే. వచ్చినాయి కొంతమంది, కాదని కాదు, కానీ అందరికీ రాలేదు. అంటే ఇప్పుడు మరి పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి మేము 14 సీట్లు పైగా కొడతామని కాంగ్రెస్ పార్టీ అంటుంది, ఇంకోవైపు బీజేపీ నుంచి మాకు 5-6 సీట్లు వస్తాయని వాళ్ళు అంటున్నారు. బీఆర్ఎస్ నుంచి మాకు డబుల్ డిజిట్ కూడా వస్తుందని చెప్తున్నారు. అసలు ఎట్లా ఈ కరీంనగర్ నుంచి ఎట్లా ఉండబోతుంది? మా కరీంనగర్ పరిస్థితి వరకు అయితే ఇప్పుడు 10 సంవత్సరాలు మోడీ గారు బీజేపీ ప్రభుత్వం ఉంది. ఆ 10 సంవత్సరాలలో 5 సంవత్సరాలు వినోద్ కుమార్ గారు ఉన్నారు, 5 సంవత్సరాలు ప్రజెంట్ ఎంపీ బండి సంజయ్ గారు ఉన్నారు. ఆ 5 సంవత్సరాల్లో మా కరీంనగర్ అభివృద్ధికి చేసిన దానిలో ఈయన అనా పైసా కూడా బండి సంజయ్ అనే వ్యక్తి చేయలేదు ఇదివరకు. ఒకటి ఆనాడు 2-3 సార్లు ఓడిపోతే ఆయన ఏదో మన కరీంనగర్ లాస్ట్ ప్రచారంలో హార్ట్ అటాక్ వచ్చిందని ఒకటి సింపతి క్రియేట్ చేసి, హిందూజాన్ని క్రియేట్ చేసి, పిల్లగాళ్ళను మైండ్ డైల్యూట్ చేసి ఆటోమేటిక్గా గెలిచిండు తప్ప, కానీ పని వరంగా చేయలేదు. ఇప్పుడు 5 సంవత్సరాలు అయితే తనను చూసినాం కనుక ఆయన రూపాయి బిల్ల పని చేయలేదు. మళ్ళీ ఈ మానకొండ కాన్స్టిట్యున్సీ కూటవేత దూరంలో ఉంటుంది, 3 కిలోమీటర్లు అయితే దగ్గర ఉంటుంది. అంత ఈ 5 సంవత్సరాలు ఒక్కనాడు కూడా వచ్చిన చరిత్ర లేదు. తన కార్యకర్తలు పట్టించుకోలేదు, కాన్స్టిట్యున్సీని పట్టించుకోలేదు. వాస్తవంగా మానకొండ మండలంలో ఎన్ని విలేజ్లు ఉంటాయనే కూడా తెలియదు తనకు. అంటే కేంద్రంలో కూడా వాళ్ళ ప్రభుత్వం ఉంది, బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం ఉంటే ఏం లాభం, అక్కడ చేసుకురాకపోతే. అదే వినోద్ కుమార్ మోడీ దగ్గర 5 సంవత్సరాలు కొట్లాడి తెచ్చిండు. 1000 కోట్ల రూపాయలు స్మార్ట్ సిటీ, తీగల వంతెన, పోతే ఐఐటి, IIIT కూడా తెచ్చిండు. కానీ బండి సంజయ్ పట్టించుకోకపోయింది. ఇప్పుడు మనోరాబాద్ నుంచి కరీంనగర్ నుంచి హైదరాబాద్ లైను, ఇటు కాజీపేట లైను, నేషనల్ లైన్ 563 తెచ్చిండు ఆయన. అదే మోడీ, ఇప్పుడు అదే మోడీ. కానీ నువ్వు చేయలేకపోతాను. నీ ఆఫీసర్ దగ్గరకు ఏం మాట్లాడాలి ఏందనేది తెలియదు. నువ్వు భాష మాట్లాడితే సంస్కృతమా, హిందా, తెలుగా కూడా తెలియదు. నువ్వు ఇక్కడ మాట్లాడితే తెలుగునికి అర్థం కాదు. నువ్వు ఢిల్లీలో మాట్లాడితే ఆ భాష అర్థమవుతుందా? ఆయన కేవలం 5 ఏళ్ళలో 2 సార్లు మాట్లాడిండట ఆఫ్ ద రికార్డ్. ఇదే వినోద్ కుమార్ గారు 173 సార్లు మాట్లాడిండు. అక్కడ ప్రతిపక్షాలకే టైం ఇస్తారు, అధికార పక్షానికి ఇయ్యరు. ఎందుకంటే ప్రతిపక్షాలు మాట్లాడిన దానికి అధికార పార్టీ తరఫున ఉన్నోళ్ళు సమాధానాలు చెప్తారు, మంచా చెడా ఇస్తామా అయ్యామనేది. తిను మాట్లాడే అవకాశం రాదు, వాళ్ళు చెప్పరు. నిజంగా ఇవాళ బండి సంజయ్ కరీంనగర్కి ఏం చేయలేదంటారు? అంటే ఒకవైపుగా అధికారంలో ఉన్నది వాళ్ళ పార్టీయే, ఎన్నో నిధులు అంటే అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువ తీసుకురావచ్చు. ఇప్పుడు ఊళ్ళలో మొన్న ఎలక్షన్ల ముందు కొన్ని బ్యానర్లు వేసారు, బాత్రూంలకు పైసలు ఇచ్చినాం, 100 రోజుల పనికి పైసలు ఇచ్చినాం. అది నువ్వున్న ఎంపీకి వస్తాయి, నేనున్న ఎంపీకి వస్తాయి. అది నేను ఇచ్చినాను. మా శ్రీనివాస్ నగర్కు ఒక ట్రైసైకిల్ వచ్చింది, అప్పుడు దానికి 17,000 రూపాయలు నేను ఇచ్చినాను పెట్టుకున్నాడు. ఇది ఎంపీ చేసే పనేనా? అది నువ్వున్న వస్తాయి, నేనున్న వస్తాయి. అది సమస్య కాదు కదా. నువ్వు ప్రత్యేకించి కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసం ఏం తెచ్చినావు, అది కావాలి కదా. మెయిన్
ఉపాధి హామీ పని నువ్వున్న వస్తుంది నేనున్న వస్తుంది. ఈ బాత్రూములు అంటే ఎవరున్నా వస్తుంది. ఇక గవినేం తెచ్చినా అని పోస్టాలు వేసుకున్నాడు విలేజ్లలో. అట్లా మాకు తెలుసు అవి బండి సంజయ్ తెచ్చిండని. అంతకన్నా ఎక్కువైతే ఏం తెలియదు. కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉంది ఇక్కడ? కాంగ్రెస్ పార్టీ అయితే మొన్న మార్పు కోరుకున్నాం. అది 100 రోజులు అన్నాడు. ఆ 100 రోజులు కాదు తెల్లారే తెలిసింది మాకు. ఇక నాకు తెలిసి అయితే డిపాజిట్ దక్కితే వాళ్ళు మా ఎక్కువ మన కరీంనగర్ కాన్స్టిట్యున్సీలో. ఇక్కడ ఎలా ఉండబోతుంది వినోద్ కుమార్ 100% మార్పు ఆలోచించారు జనాలు. అప్పుడు ఏదో అయ్యో పాపం 2 సార్లు తనకి వేసినాం కదా, ఒకసారి కాంగ్రెస్ ఏమో చేస్తాను చూసి మాయమాటలు నమ్మి మోసపోయారు తప్ప కానీ ఈసారి 80% రాదు. ఇక్కడ కాంగ్రెస్కు ఎదురు తిరగాలి, అక్కడ బీజేపీకి ఎదురు తిరగాలి. సరైన ప్రతిపక్ష నాయకుడు ఉంటేనే మనకు అయ్యే పనులు అవుతాయి. 10 అడిగితే ఒకటి కాకపోతే ఒకటి అయితే, ఓనాడు కాకపోతే ఒకనాడు, కానీ అడిగే వ్యక్తి అన్నట్టు ఉండాలి. ఆ అడిగే వ్యక్తులలో నెంబర్ 1 వినోద్ కుమార్. ఈ వినోద్ కుమార్కి వెళ్తే ఒక కరీంనగర్ కాదు తెలంగాణ రాష్ట్రానికి లాభం జరుగుతుంది. ఏ విధంగా తెలంగాణకు సంబంధించిన సమస్యల మీద ఆయన ఢిల్లీ లెవెల్లో ఏ ఆఫీసులోకి పోతే ఆయన ఒక వకీలు. అప్పుడు తెలంగాణ ఉద్యోగుల కీలక పాత్ర పోసి కేసీఆర్ కన్నా ఎక్కువ పనిచేసే వ్యక్తే వినోద్ కుమార్. ఏ ఆఫీసులోకి పోతే ఏమైతే, ఏ సెక్షన్లో ఏమున్నది, దానికి ప్రోటోకాల్ మొత్తం దాని బయలా తెలుసు కనుక చేయగలుగుతాడు ఆయన. ఈయనకు అవన్నీ ఏం తెలియదు. బండి సంజయ్కు అయితే మసీదు అయితే గుడి, ఇవి 2 తప్ప ఏం తెలియదు.